Hi friends, welcome to Nifty analysis for 17th April 2025. మనం రీసెంట్ డేస్లో మార్కెట్ను ఒకసారి అబ్జర్వ్ చేస్తే మార్కెట్లో వచ్చేసి గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ అనేది హ్యూజ్గా కనిపిస్తున్నది. ఇటువంటి గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ ఉన్నప్పుడు ట్రేడ్ ఇనిషియేట్ చేయడము, ప్రాఫిట్ బుక్ చేయడం అనేది రీటైల్ ట్రేడ్ కొంచెం కష్టంగా ఉంటుంది. అంటే మార్కెట్ను ప్రెడిక్ట్ చేయడం కొంచెం రిస్కీ, కొంచెం కష్టంగా ఉంది. దాంతోపాటు ట్రేడ్ ఇనిషియేట్ అంటే రైట్ డైరెక్షన్లో ట్రేడ్ ఇనిషియేట్ చేసిన ఎంట్రీ పాయింట్ అనేది కరెక్ట్ లేకుంటే మార్కెట్లో ప్రీమియం డికే వల్ల మనకు లాస్ బుక్ చేయడం, ఎక్కువ లాసెస్ బుక్ చేయడం జరుగుతుంది. ఇటువంటి మార్కెట్లో ట్రేడ్ చేయాలంటే కొంచెం వెయిట్ చేసి ట్రేడ్ చేయడం అనేది ఒక పాయింట్ ఉంటుంది. సెకండ్ వచ్చేసి అవాయిడ్ చేయడం ఇంకా బెస్ట్. ఈ మార్కెట్ను అవాయిడ్ చేయడం ఇంకా బెస్ట్ ఉంటుంది. లేదంటే పొజిషనల్గా మనకి ఏమన్నా వ్యూ ఉంటే లాంగ్ ఆర్ షార్ట్ ఏదైనా పొజిషనల్ వ్యూ ఉంటే తీసుకుని 1 or 2 days హోల్డ్ చేస్తే మనకు అక్కడ ప్రాఫిట్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. నిన్నటి మార్కెట్ ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే ఆల్మోస్ట్ మనకు 2% గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత ఎంటైర్ డే వచ్చేసి ఒక 100 పాయింట్స్ రేంజ్లో ట్రేడ్ ఉంది. ఇటువంటి మార్కెట్లో ఈవెన్ ఆప్షన్ బై చేసినా, కాల్ బై చేసినా, పుట్ బై చేసినా ఇక్కడ మనకు ప్రీమియం అనేది హ్యూజ్గా డికే అయింది. ఎందుకంటే విత్ ఇన్ ద రేంజ్లో ట్రేడ్ అవుతున్నప్పుడు ప్రీమియం డికే అనేది ఆబ్వియస్లీ ప్రీమియం డికే అనేది ఉంటుంది. ఈ మార్కెట్లో కాల్ బయ్యర్, పుట్ బయ్యర్ ఇద్దరు లాస్ బుక్ చేయడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఓకే, మనం రేపు మార్కెట్ అంటే ఈరోజు మార్కెట్ 17th April మార్కెట్ ఒకసారి చూస్తే ఒక డే క్యాండిల్ మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇది కైండ్ ఆఫ్ బేరిష్ క్యాండిల్ లాగా మనకు అనిపిస్తుంది. ఇది హ్యాంగింగ్ మ్యాన్ అని అంటాము మనం దీన్ని ట్రేడ్ చేయాలంటే ఈరోజు ఫస్ట్ వన్ అవర్ అనేది చాలా క్రూషియల్ ఉంటుంది. అంటే ఈ ప్రీవియస్ నిన్నటి హై ఏదైతే ఉందో 23,368 లెవెల్ టచ్ అవ్వకుండా, ఏదైతే 23,360 లెవెల్ టచ్ అవ్వకుండా మనకు ఫస్ట్ 1 hour క్యాండిల్ నిన్నటి క్లోజింగ్ కింద క్లోజ్ చేశారనుకోండి, క్లోజింగ్ ప్రైస్ కింద క్లోజ్ అవుతే మనం ఇక్కడ షార్ట్ సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నది. అదేవిధంగా 23,368 పైన ఫస్ట్ 1 hour క్లోజ్ అయితే ఆబ్వియస్లీ ఇది హైయర్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. ఇలాంటి మార్కెట్లో ట్రేడ్ చేయాలంటే మనం స్మాలర్ టైం ఫ్రేమ్లోకి వెళ్తే నిన్నటి లెవెల్స్ ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే మనకి ఎక్కడి నుంచి అయితే మనకు సపోర్ట్ తీసుకున్నదో స్మాలర్ టైం ఫ్రేమ్లో ఈ లెవెల్ అనేది మనం ఒకసారి డ్రా చేసి పెట్టుకోవాలి. 23,280, 290 లెవెల్స్ అనేది ఇన్ కేస్ దీని కింద అంటే 23,280 కింద క్లోజ్ అయింది అనుకోండి ఫస్ట్ 1 hour క్యాండిల్, మనం ఇక్కడ షార్ట్ ఇనిషియేట్ చేయొచ్చు. నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి 23,200 ఉంటుంది. ఇన్ కేస్ 23,300 బ్రేక్ 23,200 బ్రేక్ అయింది అనుకోండి, ఫర్దర్గా ఈ గ్యాప్ ఫిల్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. బట్ ఇమీడియట్గా ఇవాళ అవుతుందా రేపు అవుతుందా అది మనం ప్రిడిక్ట్ చేయడం కొంచెం కష్టంగా ఉంది. అదేవిధంగా 23,280 నుంచి 23,340 రేంజ్ అనేది నో ట్రేడ్ జోన్ కింద కన్సిడర్ చేయాలి. 23,370 పైన ఇన్ కేస్ కన్సాలిడేట్ అవ్వడం స్టార్ట్ అంటే ఫస్ట్ 1 hour క్యాండిల్ దీనిపైన క్లోజ్ అవుతే మార్కెట్లో వచ్చేసి ఫర్దర్గా అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. ఈరోజు మార్కెట్లో మనకు 2 ట్రేడ్స్ మనకు కనిపిస్తున్నది. ఒకటి 23,280 కింద ఫస్ట్ 1 hour క్యాండిల్ క్లోజ్ అవుతే మనం షార్ట్ ఇనిషియేట్ చేయొచ్చు. ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 23,200, సెకండ్ టార్గెట్ వచ్చేసి 23,100, 23,000 వరకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. అదేవిధంగా ఫస్ట్ 1 hour క్యాండిల్ 23,370 పైన క్లోజ్ అవుతాయి, ఏదైతే నేను హై ఉందో దానిపైన క్లోజ్ అవుతే మనం లాంగ్ ఇనిషియేట్ చేయొచ్చు. నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి 23,500 నుంచి 600 వరకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. ఈ లెవెల్స్ ఒకసారి మనం ప్రాపర్గా మన చార్ట్లో నోట్ చేసుకొని యాజ్ పర్ లెవెల్ ట్రేడ్ చేసేదంటే ప్రాఫిట్ బుక్ చేయడానికి ఛాన్సెస్ ఉంది. సమ్టైమ్స్ మనకు ఆ లెవెల్స్ మనకు దొరకకపోతే ఆ రోజు ట్రేడ్ అవాయిడ్ చేయడం ఇంకా బెస్ట్ ఉంటుంది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.